మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం ఎన్నికైన 11వ వార్డు కౌన్సిలర్ చిన్నం సత్యం, వైస్ చైర్మన్ గా కావాలి సంతోష్. 1వ వార్డు హాజరైన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నిర్మల్ జిల్లా ఖారాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మీద 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టి తొలగించడంతో ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నుకున్న 9 మంది కౌన్సిలర్లు 4 కాంగ్రెస్ కౌన్సిలర్లు, 3 బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 1 బీజేపీ కౌన్సిలర్, 1 ఇండిపెండెంట్ సజావుగా జరిగిన ఎన్నికలు. మా ఎమ్మెల్యే గారి బుజ్జిపట్టి గారి పూర్తి సహకారంతో ఈరోజు చైర్మన్ కావడం ఎంతో సంతోషకరమైన విషయం. మాకు గెలిచినప్పటి నుండి మా ఖానాపూర్ మా కౌన్సిలర్లందరికీ వెన్నుదన్నుగా ఉండి ఏమైనా ఎన్ని సాకులు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ కోర్టు విషయాలు కానీ అడ్డంకులు కానీ ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి ఏదన్నా తప్పును ఎమ్మెల్యే నువ్వు చైర్మన్ కావాలన్న కష్టంతో కసితో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నన్ను ఇలాగ ఇంకా తీసుకొచ్చి ఈరోజు చైర్మన్ పెట్టడానికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ఫలవంతాలు తెలియజేస్తూ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు పంపిస్తూ ఖచ్చితంగా ఖానాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తెలంగాణలో ఖానాపూర్ మున్సిపాలిటీ ముందుస్తామని చెప్పని తెలియజేస్తూ ఏది ఏమైనా ఖానాపూర్ మున్సిపాలిటీ ఎలాంటి సమస్యలున్నా మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా మేము పరిష్కరిస్తాం. ఎమ్మెల్యే గారికి వెంటనే మేము తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుంటూ ఏదున్న ఖానాపూర్ మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో ఫండింగ్ తెచ్చి ఖానాపూర్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికైనటువంటి సత్యం గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ సంతోష్ గారికి, అదేవిధంగా తను చైర్మన్గా ఎన్నిక చేయడానికి సహకరించిన కౌన్సిలర్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ప్రజా పరిపాలన సక్రమంగా జరగకపోతే ప్రభుత్వాన్ని కూల్చేటువంటి సత్తా ఈరోజు ప్రజలకందరికీ ఉంది. ఈరోజు నియంత్రణ బదులు కొట్టేసి మరి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా పరిపాలన సక్రమంగా లేదనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా యూనిట్ అయి తప్పకుండా పరిపాలన వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత వాసులందరూ కూడా ఖానాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ఒక మంచి నాయకుని ఎన్నికల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో కౌన్సిలర్లు అందరూ కూడా పునరాలోచన చేసి మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా చైర్మన్ని చేంజ్ చేయాలి, మార్పికేషన్ జరిగితేనే ఈ మున్సిపాలిటీ అనేది అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలు చేయడంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మరి ఈ యొక్క ఎన్నికలలో అనేక రకాల అవంతులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ గారు పోలి కాంపిటీ చేయడం కావచ్చు, అదేవిధంగా కోర్టు కేసులలో కావచ్చు, అనేక రకాలుగా కుట్ర పన్నుతున్నారు. కానీ ఎన్ని కుట్రలు పన్నినా సత్యం ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంది. కాబట్టి పైనుంచి మొదలుకుంటే మరి కింద స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళందరూ కూడా సహకారం చేశారు. కాబట్టి ఈరోజు ఎన్నిక అనేది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎంతో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎన్నికల అధికారి జడ్పీ సిఓ ద్వారా మరి సంపూర్ణంగా ఎన్నికలు అనేది జరగడం అనేది జరిగింది. తప్పకుండా చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా వీళ్ళకి సహకరించిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం గతంలో ఏదైతుందో అది కనబడకుండా ఉండాలి, తప్పకుండా అభివృద్ధి అనేది జరగాలి అనే ఏకాంక్షతోటి వాళ్ళు ఈరోజు ఎన్నిక చేయడం అనేది జరిగింది. దానికి పూర్తి సహాయ సహకారాలు నా వంతుకు చేస్తాం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, మీ ఏ సమస్య ఉన్నా చైర్మన్ దృష్టికి కావచ్చు, వైస్ చైర్మన్ దృష్టి కావచ్చు, కౌన్సిలర్ దృష్టి కావచ్చు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుల దృష్టి కావచ్చు, ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా నేను కూడా క్యాంప్ ఆఫీస్లో ఉంటా. త్వరలోనే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నా. కాబట్టి ఏ సమస్యలున్నా మేమందరం కూడా 24 గంటలు అందుబాటులో ఉండబోతున్నాం. కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకునే వెసులుబాటు మేము కల్పిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎన్నికైన వాళ్ళందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.